హాయ్, హలో, వెల్కమ్ టు మయూక ఆర్గానిక్స్. ఈరోజు నేను పన్నీర్తో ఒక డిష్ చేయబోతున్నాను. మన పన్నీర్తో మామూలుగా పన్నీర్ కర్రీ చేసుకుంటాము, టిక్కా చేసుకుంటాము, ఫ్రై చేసుకుంటాము, డీప్ ఫ్రై చేసుకుంటాము. అలాగే బిర్యానీ కూడా చేస్తాం కదా పన్నీర్తో. నేను పన్నీర్ పులావ్ చేస్తాం కదా. నేను కొంచెం డిఫరెంట్గా పన్నీర్తో మహారాష్ట్ర స్టైల్లో ఒక డిష్ చేస్తున్నాను. చేద్దాం రండి, చూసేద్దాం ఏమేమి కావాలి దానికి. చూడండి, పల్లీలు కావాలి దీనికి. నేను వేయించాను, ఆల్రెడీ పల్లీలు వేయించాను. ఇది వచ్చేసి వెల్లుల్లి, ఇది వేయించాలి. దీన్ని పచ్చిమిర్చి వేయించాలి, కొత్తిమీర వేయించాలి. నెక్స్ట్ ఈ క్యూబ్స్ కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకునే ముందు మనం దీన్ని వేయించుకోవాలి కదా లైట్గా. బాగా చేద్దాం, దీన్ని స్టవ్ ఆన్ చేసి వేయిద్దాం. లైట్గా ఆయిల్ వేసుకొని చాలా బాగుంది టేస్ట్. ఆల్రెడీ నేను చేశాను, ఫ్రెండ్స్ చేశాను. ఇది బాగుందని మళ్ళీ చేస్తాను ఆ వీడియో కోసం. ఇది లైట్గా వేసింది, ఎక్కువ వేగాల్సిన లైట్గా వేసి చాలు. ఇప్పుడు కొత్తిమీర వేసిద్దాం. ఇది స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు. పన్నీర్ వచ్చేసి జిమ్ చేసే వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి ఇలా మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి జిమ్ చేసే వాళ్ళు కూడా బాగా తీసుకోవచ్చు దీన్ని. పన్నీర్లో మంచి పోషక విలువలు ఉన్నాయి, కాకపోతే డైజెషన్ కాదు ఇది. ఇలా పన్నీర్ అని తిన్నప్పుడు మనము కాస్త జీరా వాటర్ లేకపోతే ధనియా వాటర్ తాగామంటే సరిపోతుంది. డైజెషన్ కొద్దిగా తక్కువ, డైజెషన్ అవ్వదు. దీన్ని మిక్సీకి వేసుకోవాలి. దీంతో పాటు పల్లీలు, నెక్స్ట్ వెల్లుల్లి, కొద్దిగా ఒక నిమ్మపండు, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి, ఇది కల్లుప్పు. దీన్ని మిక్సీకి వేసాను నేనైతే. కొంచెం కచ్చా కొట్టుకోవాలి దీన్ని. అసలు మీకు రోల్ ఉంటుంది, రోల్ అయినా లేకపోతే ఈ తెల్లగడ్డ గుడ్డది ఉంటుంది కదా, అలాంటి దాంట్లో వేసుకున్నారంటే ఇంకా బాగా వస్తుంది ఇది. నేనైతే మిక్సీకి వేసినాను దీన్ని. పన్నీరు చాలా బాగుంటుంది టేస్ట్ అసలు. ఇలా చూడండి, ఫుల్గా ఫిల్ చేసేసేయాలి దీన్ని. ఇలా చూడండి, ఇలా ఫిల్ చేసేయాలి మొత్తం.
పన్నీర్ కనబడకుండా ఫిల్ చేసేయాలి. ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసి దాని అంతా అప్లై చేయాలి. నీట్గా అప్లై చేసేసుకొని దీన్ని లైట్గా వేయించుకోవడమే. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి మీరు కూడా. ఇలాగా నేను అదే చేశాను, 2 days చేశాను. బాగుందంటేనే మళ్ళీ చేస్తాను. నేను అసలు ఆయిల్ ఎక్కువ, ఒక 2 టేబుల్ స్పూన్లు చాలు ఆయిల్. ఫస్ట్ హైలో పెట్టేసేయండి. ఈ పెనం బాగా వేడైనాక మీడియంలో పెట్టుకోండి. చూడండి, ఇది వేగే ఒక 10 minutes అట్లా పడుతుంది అంతే. పిల్లలకి చేసి పెట్టండి, బాగా తింటారు పిల్లలు. ఇలాంటివి పన్నీర్ ఇష్టం ఉన్న వాళ్ళే. పన్నీర్ కొంతమంది తినరు, పన్నీర్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి. స్మెల్ అయితే గమ్ముగుమ్మని ఆడిపోతుంది అసలు. ఇది బాగా ఉండాలి. ఒక 5 minutes ఉండిందంటే ఇది డ్రై అవుతుంది. తర్వాత తిప్పి మళ్ళీ ఇట్లా వేసేసుకోవాలి. ఒక మహా 5 minutes పడుతుంది. ఇది సిమ్లోనే ఉంది, కొద్ది సిమ్లో పెట్టామంటే ఇలాంటి డిఫరెంట్గా చేసి తిన్నామంటే మనకు కూడా మనసుకి బాగుంటుంది. ఫుడ్ అనేది ఎప్పుడు రొటీన్ ఒకే ఫుడ్ తినకుండా పన్నీర్తో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా క్యూబ్స్ లాగా లైట్గా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇది మహారాష్ట్ర తేచ అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎమ్మీగా ఉంటుంది. చూడండి, నేను కొంచెం ముక్కలు అనేది కొంచెం పెద్దగా చేసినాను. కొంచెం చిన్నది ముక్కలు చేసుకోండి మీరు చేసేటప్పుడు. ముక్కలు పెద్దగా అయిపోయింది ఇంకా చేసేటప్పుడు. ఇవి చిన్న ముక్కలు అయితే ఇంకా బాగుంటుంది. మీ పిల్లలకి ప్రేమగా వండి పెట్టండి, ప్రేమగా తిని పెడతారు. చాలా బాగుంటుంది. పన్నీర్ ఒకేలాగా ఇవ్వకుండా, రోజు ఒకే టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇవ్వండి, బాగుంటుంది. ఇది చాలా మెల్లగా ఇట్లా తిప్పేటల్లా ఇలాగా గోల్డెన్ కలర్తో ఇట్లా వేయితే చాలు, అసలు కాల్తే చాలు. ఇది టేస్ట్ మనం చాలా బాగుంటుంది. అట్టగాసగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇది చూడండి ఒకసారి మీరు కూడా చేసి. రెడీ అయిపోయింది. మహారాష్ట్ర స్టైలు పన్నీర్ తేచ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంది టేస్ట్. ఆల్రెడీ నేను 2 times చేశాను దీన్ని. బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ మీకు కూడా వీడియో తీసి పెడతాను అనేది. చాలా టేస్టీగా ఉంది. మీ పిల్లలకు ప్రేమగా వండి పెట్టండి. ఈ పన్నీర్ అనేది ఎప్పుడు కర్రీస్ లేకపోతే ఈ బిర్యానీలు ఇలాంటివే కాకుండా ఇలా చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. మంచి హెల్దీ ఫుడ్ ఇది. జిమ్ చేసే వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మా మయూక ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా మంది. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అసలు దగ్గరగా ఇది టేస్ట్ చేసేద్దాం మనం కొద్దిగా. ఇది చేస్తే నా దాకా రాదు. ఇది మా వాడు సరిపోతుంది, కానీ నేను పక్కన పెట్టుకున్నా 2 పీసులు కావాలని. ఒక చిర పెట్టాలి బా. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది అసలు. చాలా బాగుంది.
ఈ టేస్ట్ మీరైతే మిస్ అవ్వద్దండి. ఇది చేసుకొని తినండి కంపల్సరీ, మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందనేసి.